ఒడియమ్మ బంటి 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 బంటే రక్తపింజి రోయ్ బొస్సు కొడుతుంది రోయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. ఈ వీడియోలో నేను వీళ్ళు డైరెక్ట్గా తనూజాకి స్పెషల్లీ అండ్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినప్పుడు మంచి గేమ్ ఆడుతున్న ఇమాన్యుల్కి నేను సపోర్ట్ చేయడంలో తప్పులేదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇమాన్యుల్ వాళ్ళ అన్నయ్య వంశీ దగ్గర నుంచి అందరికి చెక్కేసాం. చూడండి, లెట్ స్టార్ట్. ఇమాన్యుల్కి ఒక బ్రదర్ ఉన్నాడు. అన్న వంశీ అన్న, నమస్తే అన్న. ఎవరిది పట్టుకో ఉన్నావన్నా, ఏం పీకుతున్నావన్నా, ఎవడు సంకలు నాకుతున్నావు అన్నా. పక్క కంటెస్టెంట్లు ఏం పీకకపోయినా పిఆర్లకి ఉచ్చబోసినట్టు పోస్తున్నారన్న. మనీ ఉచ్చబోసినట్టు పోసి ఫేక్ పిఆర్, ఫాల్తు పిఆర్ రన్ చేపిస్తున్నారు. మరి 100కి 200% గేమ్ ఇస్తున్న మీ తమ్ముడికి నువ్వెంత చేయాలన్నా? ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉన్నాయా? మనీ లేవా? చెప్పన్నా. ఇమాన్యుల్ని విన్నర్గా చూడాలనుకునే మేమే ఎంతో కొంత చందాలు వేసుకొని ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాం. ఓకే అన్నా. వంశీ అన్న, ఒకటైతే నిజమన్నా, ఆ కొంపలో 9 వీక్స్ నా కొడుక్కి దమ్ము ధైర్యం లేదన్నా నీ తమ్ముడిని నామినేట్ చేసేకి. అదన్నా నీ తమ్ముడి గేము. సపోర్ట్ చేయన్నా మీ తమ్ముడికి, ప్రమోట్ చేపియన్నా. అన్న ఒకటైతే నిజమన్నా, నా కొడుకు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడన్నా. ఇన్స్టాగ్రామ్స్లో, సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతుంది, ఎవరు ట్రెండ్ అవుతున్నారు, ఏ కంటెస్టెంట్ ట్రెండ్ అవుతున్నాడు, ఏ పిఆర్ బాగా రన్ చేస్తున్నారు, ఇదే చూస్తారన్న. వంశీ అన్న, జనాలు ట్రూ ఎంటర్టైనర్ని, ట్రూ విన్నర్ చేసుకోరన్నా. ట్రెండింగ్ ఎవడవుతున్నాడు, ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ట్రెండ్ చేస్తున్నారు, ఏ పిఆర్ బాగా రన్ చేస్తున్నారు, ఎవడి నేమ్ బాగా వినిపిస్తుంది విన్నర్ అని, వాడినే విన్ చేపిస్తారన్న. జనాలు గొర్రెలన్న, అమాయకులన్న, ఈ ఫేక్ పిఆర్, ఫాల్తు పిఆర్ ట్రాప్లో పడిపోయి వాళ్ళకే ఓట్లు వేస్తారన్న. దయచేసి పిఆర్ని రన్ చేపి అన్న. వంశీ అన్న, నీకు దండం పెడతా. నాకే బాధ వేస్తుందన్న. నాకు ఇమాన్యుల్కి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు. కాకపోతే ఇమాన్యుల్ గేమ్ చూశాక వీడు కదా ట్రూ విన్నర్, వీడు కదా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక వ్యక్తిని కదా మనం విన్నర్ చేసుకోవాల్సింది బిగ్ బాస్లో అనే ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నా అన్న. దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, బిగ్ బాస్ టీమ్ని, షైన్ టీమ్ని అండ్ హాట్స్టార్ టీమ్ని, బయాస్డ్ వద్దు, ట్రూ విన్నర్ని గెలిపించుకుందాం. మంచి గేమ్ ఆడేవాడే విన్ అవ్వాలా, మంచి గేమ్ ఆడేవాడే విన్ అవ్వాలి, అంతే. వాల్తు పిఆర్లు, ఫేక్ పిఆర్లు రన్ చేపించి జనాల్ని భ్రమలో పెట్టేసి ఓట్లు వేయించుకొని విన్ అవ్వాలనే విన్నర్ మనకొద్దు. ఎవడైతే మంచిగా గేమ్ ఆడతాడో, మంచిగా గేమ్ని అర్థం చేసుకొని ప్లే చేస్తాడో వాడే విన్ అవ్వాలా. అదే ధర్మం, అదే న్యాయం. దయచేసి ఆడియన్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పిఆర్ ముసుగులో ఉండి పిఆర్ మాటలు విని మీ ఓట్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మంచిగా ఎంటర్టైన్ చేసే వానికి విన్ చేయించుకుందాం. వీ స్టాండ్ విత్ ఇమాన్యుల్, వీ సపోర్ట్ ఇమాన్యుల్. ఒకడంటాడు, పవన్ కళ్యాణ్ ఆర్మీ పర్సను, ట్రూ జెంటిల్మెను, కామనరు, మంచి ఫిజిక్ ఉంది, పవన్ కళ్యాణ్ విన్నర్ అని. ఇంకోటి అంటాడు, తనూజ ఒక ఆడపిల్ల, ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చింది, గ్లామరస్గా ఉంటుంది అని ఉమెన్ కార్డ్ యూజ్ చేసి తనూజ విన్నర్ అని ఇంకోటి అంటాడు. ఒక్కటే అడుగుతున్నా, నల్లగా ఉండడం ఇమాన్యుల్ తప్ప, మిమ్మల్ని డైలీ ఎంటర్టైన్ చేయడం ఇమాన్యుల్ తప్ప, ట్రూగా ఉండడం ఇమాన్యుల్ తప్ప, 9 వీక్స్ నామినేషన్లకు రాకపోవడం ఇమాన్యుల్ తప్ప, 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు ఒకే సీజన్లో, అది ఇమాన్యుల్ తప్ప, ప్రతి టాస్క్లో 200కి 300% ఇస్తాడు తన ఎఫర్ట్ని, అది ఇమాన్యుల్ తప్ప, ఆల్మోస్ట్ ఎవ్రీ టాస్క్ విన్ అయ్యాడయ్యా, ఏదో 1-2 టాస్కులు తప్ప, అది ఇమాన్యుల్ తప్ప. ఏం తప్పు చేశాడు ఇమాన్యుల్? విన్నర్ అవ్వడానికి తనకి లేని క్వాలిటీస్ ఏంటి? ఒక్కడైనా చెప్పండి రా. ఇమాన్యుల్కి విన్నర్ కాకపోవడానికి లేని క్వాలిటీస్ ఏంటి? రీసెంట్గా ఆ కొంపల వల్లే 2,50,000 ఇచ్చి ఇమాన్యులే విన్నర్ అన్నాడు ప్రతి ఒక్క కంటెస్టెంట్. ఇంకా మీరెవరయ్యా ఇమాన్యుల్ విన్నర్ కాదని చెప్పడానికి? ఫేక్ పిఆర్, ఫాల్తీ పిఆర్ రన్ చేస్తూ ట్రూ విన్నర్ ఈ సీజన్ ఇమాన్యుల్ లేకపోతే ఈ సీజన్ లేదు. ఇది నిజం. మీరు అనుకున్నా కాదన్నా, అవునన్నా కాదన్నా, ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే ధర్మం. ఇమాన్యులే ట్రూ విన్నర్. తమ్నైల్లో మీకు 3 రివ్యూర్లు కనిపిస్తారు. దాంట్లో ఒకరు ఆదిరెడ్డి అన్న, ఇంకొకరు గీతు రాయల్, ఇంకొకరు శ్రీను 65 అఫిషియల్ అన్న. వీళ్ళ ముగ్గురులో శ్రీను 65 అఫిషియల్ అన్న జెన్యూన్ చెప్తున్నా కదా. ఈ అన్న నాకు ఈ బిగ్ బాస్ సీజన్ ముందు వరకు తెలియదు. ఈ బిగ్ బాస్ సీజన్లో నేను ప్రతి ఒక్క రివ్యూలు చూశాను. ఈ అన్న ఇచ్చే రివ్యూ ఎట్లా ఉంటుందంటే, ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు రియల్గా ఏం జరుగుతుంది, బిగ్ బాస్ సీజన్ 9 ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, దీని మీదే ఉంటుంది. క్లారిటీ మైండ్ సెట్తో, క్లారిటీ థాట్ ప్రాసెస్తో మంచిగా రివ్యూ ఇస్తాడు. ఎవరికి బయాస్డ్గా చేయడు, ఎవరికి స్పెషల్గా సపోర్ట్ చేయడు. పక్కా రివ్యూవరు, జెన్యూన్ రివ్యూవరు. నాకు తెలిసి తెలుగులో ఎవరన్నా రివ్యూవర్ ఉన్నాడంటే అది శ్రీను 65 అఫిషియల్ అన్న. ప్రజెంట్ ఈ సీజన్ వరకు, నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. బట్ ప్రజెంట్ అయితే ఈయన జెన్యూన్ రివ్యూవర్. ఇంకా
మిగతా రివ్యూవర్లకు వస్తే ఆ వాటిలో ఉన్న ఆదిరెడ్డి అన్న అండ్ గీతు రాయల్ వీళ్ళైతే అమ్ముడుపోయినారు. క్లియర్లీ నాకు అర్థమైపోతుంది. లేస్తే బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూసినా తనుజకు సపోర్టు, వీడియోలో చూసినా తనుజకు సపోర్టు, అదేమన్నా అంటే పవన్ కళ్యాణ్కి సపోర్టు, ఇదే చేస్తారు. కానీ నాకు అందుకే వీళ్ళని ఏదో విమర్శించాలా ఇలాంటిదని కాదు. బట్ ఏంటంటే ట్రూ గేమ్ ఎవరు ఆడుతున్నాడు, మంచి గేమ్ ఆడుతున్నాడు, వాడిని విన్నర్ చేయాలి. ఈ వీడియోలో నేను ఎవరిని వదలలేదు. స్వయంగా ఇమాన్యుయల్ వాళ్ళ అన్న వంశీనే వేసుకున్నా. అది నేను ఎవరికి పిఆర్ కాదు. బట్ గేమ్ చూసి సీజన్ 9 గేమ్ చూసి 14 వీక్స్ నాకు ఈ ఫైనల్లో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలనిపించింది. అందుకే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి గైస్. నేను తప్పు మాట్లాడుంటే నన్ను నేర్చుకోండి, పర్లేదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.